అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు నడిచేటటువంటి ఈ రహదారిలో ఏదైతే రైల్వే గేట్ కారణంగా ప్రతిరోజు కూడా గంటకి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి టీడీగుట్ట రైల్వే గేట్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఈ రహదారి ఉందో పూర్తిగా ఏదైతే చించోలి వెళ్ళేటటువంటి రహదారి, ప్రధాన రహదారి, ఈ రహదారి గుండా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. అటు హెవీ వెహికల్స్తో పాటు నిత్యం ఇక్కడికి వివిధ పనుల నిమిత్తం వచ్చేటటువంటి వాహనదారులంతా కూడా ఇదే రహదారి గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రహదారి పైనే ఈ మార్కెట్ ఏదైతే టీడీగుట్ట దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఉందో ఇక్కడ రైల్వే గేట్ పడడం కారణంగా పూర్తిగా ప్రతిసారి గేట్ పడిన ప్రతి సందర్భంలో కూడా అటువైపు కిలోమీటర్, ఇటువైపు కిలోమీటర్ ట్రాఫిక్ అంతా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. దీంతో వచ్చేటటువంటి వాహనదారులకు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండే వారందరికీ కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశంపై గత ప్రభుత్వం నుంచి కూడా అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామనేటటువంటి హామీ ఇస్తూ వస్తున్నారు. కానీ అది క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా కూడా పనులు కాదనవచ్చు, కానీ దీనికి సంబంధించి ఎటువంటి మూమెంట్ కూడా లేనటువంటి పరిస్థితి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా నిలిచిపోతుంది. మరో పక్క ఇక్కడే పక్కనే రైతు బజార్ ఉంటుంది. ఆ రైతు బజార్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూరగాయలు అమ్ముకునేటటువంటి వారంతా కూడా రోడ్లపైనే వచ్చి కూరగాయలు విక్రయించుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే అంతర్రాష్ట్ర రహదారిగా ఉన్నటువంటి ఈ రహదారి గుండా వేల సంఖ్యలో వాహనాలన్నీ వెళ్తుండడం, రహదారి వెడల్పు కూడా చాలా చిన్నదిగా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇక్కడంతా కూడా చాలా అవస్థలు ఎదుర్కొంటుంటారు. ఇది కాకుండా ఆల్టర్నేట్గా అంటే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కలెక్టర్ బంగ్లా దగ్గర నుంచి ఒక ఫ్లైఓవర్ ఉంది. అది కూడా చిన్నదిగా ఉండడం, ఆ ఫ్లైఓవర్ పై నుంచి కూడా హెవీ వెహికల్స్ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఇదే రహదారి గుండా, ఇదే రైల్వే ట్రాక్ గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ రైల్వే ట్రాక్ సంబంధించి నిత్యం ఏదో ఒక రిపేర్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ రిపేర్ వచ్చిన సందర్భంలో కొన్ని రోజుల పాటు ఈ రైల్వే ట్రాక్ మొత్తాన్ని కూడా నిలిపివేసినటువంటి నేపథ్యంలో వీరంతా కూడా నానా అవస్థలు పడుతూ ఆ ఫ్లైఓవర్ పైగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు కూడా విజువల్స్లో చూస్తున్నాం, పూర్తిగా హెవీ వెహికల్స్, లారీలు కావచ్చు, టూ వీలర్లు కావచ్చు, అన్నీ కూడా కిలోమీటర్ల మేర జామ్ అయిపోయాయి. వారంతా కూడా ఇప్పుడు గేట్ పడింది, దాదాపుగా గేట్ తీసే సమయానికి ఇంకాంత వాహనాల సంఖ్య పెరుగుతుంది. దాంతో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఏంటి ఈ ట్రాఫిక్ ఇక్కడ గేట్ పడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి? ట్రాఫిక్ చాలా అవుతుంది. మేము నిత్యం ఇక్కడ నుంచి వెళ్తుంటాం కాబట్టి అవర్స్ పడుతుంది. మాది ఇక్కడ మహబూబ్ నగర్ లోకలే. మేము నిత్యం ఇక్కడ వేరే పనుల కోసం వెళ్తుంటాం కాబట్టి బాగా ఇబ్బంది అవుతుంది. దీనికి అండర్ గ్రౌండ్ వేద్దామని చెప్పి చాలా గత ప్రభుత్వం కూడా చేయలే, ఇప్పుడైనా చేయాలని కోరుకుంటున్నాం. సో ఇది చూస్తున్నాం, ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళు కావచ్చు, ఈ రహదారి గుండా వేరే ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మీరు చెప్పండి అన్న, ఇక్కడ ఈ రైల్వే ట్రాక్ ఇప్పుడు గేట్ పడింది, కొన్ని సందర్భాల్లో ఇక్కడ వర్క్ నడుస్తుందని చెప్పి క్లోజ్ చేస్తుంటారు, అప్పుడు ఎటువంటి ఇబ్బందులు అవుతున్నాయి? ముఖ్యంగా మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మాది అన్వాడ మండల్ మాదారం అండి. మేము ఈ దారిలో తిరుగుతూనే ఉంటాం, మార్కెట్కి కానీ దేనికి కానీ వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. ఇక్కడ కోయిలకొండ పోయే వాహనాలు కానీ, ఇక్కడ తాండూరు రూట్ పోయే వాహనాలు కానీ బాగా రద్దీగా, ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఇక్కడ. ఈ సందర్భంగా ఇంకోటి మార్కెట్కి వచ్చేది బాగా ఎక్కువ. ఇది రోడ్డు ఇరకడం ఉండడం వల్ల ఒక లారీ వచ్చి ఆగిందంటే అదే పెద్ద పొడుగు అవుతుంది. ఇక మిగతా ట్రాఫిక్ మస్తు ఇబ్బంది, బైక్లకు కానీ, ఆటోలకు కానీ, బస్సులకు కానీ అన్నిటికీ ఇబ్బంది. గేట్ ఒకవేళ పడుతుంది అనుకో, అరే పోదాం అని ఉరకడం జరుగుతుంది. అంత లోపలనే గేట్ వేసే లోపల అక్కడ బండ్లు కూడా ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పట్టల దగ్గర నిర్మాణం జరిగే టైంలో కానీ, ఇప్పుడంటే కొంచెం బాగుంది, కానీ ఇంతకు ముందు అయితే ఇప్పుడు అక్కడనే బైకే ఇరుక్కపోయింది ఒకసారి. అట్లా బాగా ఇక్కడ ట్రాఫిక్ అయితే ఇబ్బంది. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేస్తాము అని కూడా అప్పుడు మాజీ మినిస్టర్ గారు మాకు సోషల్ మీడియా ద్వారా కూడా తెలిపారు. అసెంబ్లీలో కూడా మాట్లాడినట్టు కొంచెం తెలుసు. అది ఇప్పటి వరకు పనులు లేవు, ఏం లేవు, ఇదే ఇరుకు రోడ్డుగా ఇట్లనే ఉంది. పబ్లిక్ అయితే బాగా ఇబ్బంది, చాలా ఇబ్బంది. అంటే ఇక అసలు ఒక బైక్ వాళ్ళకే కాదు, లారీల వాళ్ళు అయితే ఇప్పుడు గేట్ తెరిచినాక కూడా 10 నిమిషాల టైము. గేట్ వేయడం మినిమం 10 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు కూడా ఉంటుంది. ఆ 15 నిమిషాల ట్రాఫిక్ ఇది మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత కూడా 10-15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ టైము
ఇక్కడ మొత్తం అక్కడ కిలోమీటర్ బాగా జామ్ అయిపోతుంది. వెంటనే కూడా గేట్ పడుతుంది. అంటే ఇప్పుడు అక్కడి వరకు డబల్ ట్రాక్ అయింది కదా, ఇక్కడ సింగిల్ ట్రాక్ ఉంది. అక్కడ ట్రైన్ వచ్చి క్రాస్ అవుతున్నప్పుడు గేట్ పడే ఉంటుంది. ఇది బోయపల్లి గేటు కంపల్సరీ పడే ఉంటుంది. అట్లా బాగా ఇబ్బంది. ఇది చూస్తున్నాం, ఇక్కడ ఉన్నంత వారంతా కూడా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అన్న మీరు ఎక్కడ? అది వెలిగొండ సార్, మండల్ మార్పల్లి. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల చాలా లేట్ అవుతుంది. ఆఫీస్ కానీ ఏమైనా కానీ చాలా హాఫ్ అన్ అవర్ గంట కూడా టైం పడుతుంది. ఈ టైం అయితే ఓకే, నో ప్రాబ్లం. కానీ నైట్ టైంలో అయితే చాలా 1 అవర్ అవుతుంది. 2 కిలోమీటర్ల వరకు అవుతాయి. ఆ మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ వాళ్ళు కూడా అవుతలేదు. ఆ కూరగాయల మార్కెట్ ఎంత ఇబ్బంది ఉంటుంది. లారీ వస్తుంది, పక్కనే బండి ఉంటుంది, పక్కనే లారీ అవుతుంటుంది. యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు యాక్సిడెంట్లు అయినాయి, దెబ్బలు తాకినాయి. చాలా ఎవరు పట్టించుకోవట్లేరు. కూరగాయల దగ్గర కానీ ఇక్కడ కానీ ఏమో ఒక ట్రాఫిక్ పోలీసు కూడా ఉంటారు సార్. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు, ప్రజలు మాత్రం. ఇది కండిషన్ చాలా హామీలు ఇస్తున్నారు కానీ బ్రిడ్జి లేదు, ఏం లేదు. ఇంతవరకు చాలా సార్లు మొరట్టుకున్నారు, హామీలు ఇస్తున్నారు కానీ నెరవేర్చలేదు సార్. సో ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చేటటువంటి వాహనదారులంతా కూడా అదే చెప్తున్నారు. రైల్వే గేట్ పడిందంటే చాలు పూర్తిగా ఇక్కడంతా కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సినటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఒక ట్రైన్ వెళ్ళినటువంటి ఘటన కూడా చూసాము. కొన్ని సందర్భాల్లో ఈ గేటు వెళ్ళి ఈ ట్రాఫిక్ ఏదైతే గేట్ తీశారో రైలు వెళ్ళినప్పుడే మళ్ళీ ఈ గేటు దగ్గర ట్రాఫిక్ అంతా జామ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ క్లియర్ కాకముందే మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుందంటూ కూడా గేట్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో గంటల వ్యవధి పాటు కూడా ఇక్కడ చిక్కుకునేటటువంటి పరిస్థితి ఉందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా ఇప్పుడు ఒక్కసారిగా గేట్ తెరిచిన నేపథ్యంలో ట్రాఫిక్ అంతా కూడా ఏ స్థాయిలో వెళ్తుందో కూడా ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడవచ్చు. పూర్తిగా ఇక్కడ గేట్ కారణంగా గత ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ ఆర్ఓబి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేస్తామనేటటువంటి హామీ ఇచ్చుకొచ్చారు. కానీ ఇప్పటిదాకా కూడా క్షేత్రస్థాయిలో ఆ పనులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఎటువంటి పనులు కానీ దానికి సంబంధించింది కూడా మూమెంటే లేదు. ఒకవేళ ఇదే కనుక పునరావృతం అయితే గేటు పడుతున్నటువంటి సందర్భంలో కూడా చాలా మంది వాహనదారులు త్వరగా గేటు పడడానికి ముందే గేటు దాటాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రైల్వే ట్రాక్ దాటేందుకు కూడా అతివేగంతో వచ్చి కింద పడినటువంటి సందర్భాలు ఉన్నట్టుగా కూడా కొంతమంది వాహనదారులు చెప్తున్నారు. మరికొంతమంది పక్కనే కూరగాయల మార్కెట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే పండుగల సాయాన్ని అడ్డా అనేటటువంటి ఈ ఏరియా ఉందో ఇక్కడ పూర్తిగా ప్రతిరోజు ఉదయం సమయంలో ఎవరైతే రోజువారీ కూలీకి వెళ్ళేటటువంటి కూలీలంతా కూడా ఈ అడ్డా దగ్గర వచ్చి వెయిట్ చేస్తుంటారు. ఈ అడ్డా దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇదంతా కూడా ట్రాఫిక్ తో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు ఉదయం సమయంలో అదేవిధంగా సాయంకాలం సమయంలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ రూట్ లో రావాలంటేనే పూర్తిగా వాహనదారులంతా కూడా జంకుతుండేటటువంటి పరిస్థితి అయితే ఉందంటూ కూడా వీరంతా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఈ ట్రాక్ ని మూసివేస్తే పూర్తిగా వీరంతా కూడా కలెక్టర్ బంగ్లా దగ్గర నుంచి అటుగా ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ వాహనదారులు చెప్తున్నారు. ఈ రోడ్డు ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు గుండా వెళ్ళేటటువంటి వాహనదారులంతా కూడా కొంతమంది కోయిల్కొండ కావచ్చు, మరికొంతమంది తాండూరు, పరిగి. సో ఇవన్నీ కూడా నిత్యం రద్దీగా ఉండేటటువంటి రహదారులు. వీరంతా కూడా నిత్యం అక్కడికి వెళ్ళాలంటే ఇదే రహదారి మీదుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడంతా కూడా దుకాణాల సముదాయం కావచ్చు, కూరగాయల మార్కెట్ కూడా ఉన్న నేపథ్యంలో చాలా మంది ఎక్కువ సంఖ్యలో ఈ రహదారి గుండా ఈ రైల్వే ట్రాక్ దాటుకుంటూ వస్తుంటారు. కాబట్టి నిత్యం అరగంటకు ఒకసారి, గంటకు ఒకసారి ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడు గేట్ పడుతుంది. కాబట్టి చాలా అవస్థలు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి పాలకులు ఇప్పటికైనా దృష్టి సారించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాగైనా ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు, ఈ రహదారి గుండా వెళ్ళేటటువంటి ప్రయాణికులంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.